ప్రేమైన విద్యార్థిని విద్యార్థులు, మీకు లాస్ట్ వరకు వినపడుతుందా? 10th క్లాస్ అంటే మేము మా మీటింగ్లో మేముంటే మీరు కూడా మీ మీటింగ్స్ బాగానే చేస్తున్నారు. దీక్షిత్ లీడర్ అనుకుంటా. దీక్షిత్ నువ్వు 8th కదా? 8th క్లాసా? 7th. పర్వాలేదు, బాగానే లీడర్షిప్ క్వాలిటీస్. దీక్షిత్ 10th క్లాస్ వాళ్ళు కూడా దీక్షిత్ని బాగానే యాక్సెప్ట్ చేశాక వాళ్ళు కూర్చోబెట్టుకుని చక్కగా వాడి మాటలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సరే, ఈరోజు మరి ప్రధాన ఉపాధ్యాయురాలిగా నా పదవీ విరమణ సందర్భంగా పాఠశాలలో మీరందరూ ఏర్పాటు చేసిన ఈ సభకు, అలాగే విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఉపాధ్యాయులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అలాగే ఒక గ్రేట్ సర్ప్రైజ్, మరి స్నేహితులు అంటే అంతే కదా, గీత గారు మళ్ళీ కుటుంబ సమేతంగా గోపి గారు, చంద్ర గారు రావడం, అది కూడా అసలు ఏమాత్రం కూడా తెలియకుండా వచ్చి మమ్మల్ని, తర్వాత పాఠశాల సిబ్బందిని, విద్యార్థులను కూడా ఎంతో సంతోషపరిచారు. చాలా సంతోషమే. కానీ తర్వాత వచ్చేటటువంటి వాటికి కూడా మీరు రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా అక్షింతలు వస్తాయి, మీకు అందరు ఆశీర్వదిస్తారు. దానికి గీత గారు లీడర్, మీరే స్వీకరించాలి. సరే, మరి ప్రియమైన విద్యార్థులు, మధు కూర్చున్నానా? మీరందరూ చాలా చెప్పారమ్మా. హెచ్ఎం మేడం మరి మాతో చక్కగా ఉన్నారు, మమ్మల్ని అమ్మలాగా చూసుకున్నారు, మాకు క్రమశిక్షణ చెప్పారు, చదువుకోమని చెప్పారు, రాయమని చెప్పారు, అలాగే ఎన్నో వసతులు కల్పించారు. కుర్చీలు, బెంచీలు ఇలాంటివన్నీ చాలా చేశారని చాలా చెప్పారు. వాటితో పాటు 2-3 ఏం చెప్పారంటే, మీరు చెప్తున్నారు కానీ మేడం, మరి మేము ఇంకా కొంతమందిని పాటించలేకపోతున్నాము, కానీ ఇప్పుడు పాటిస్తాము అని కూడా చెప్పారు. ఎప్పటికైనా ఒక్కటే అమ్మా, మాటలు చెప్పుకోవడం కాదు, పెద్దలను గౌరవించాలి, క్రమశిక్షణ పాటించాలి, చక్కగా రోజు బడికి రావాలి, చదువుకోవాలి, అమ్మా నాన్నని మంచిగా చూసుకోవాలి, మన తోటి పిల్లలతో స్నేహంగా ఉండాలి. ఇవన్నీ లక్షణాలు చెబితే రావు, వింటే రావు, మనం ఆచరిస్తే వస్తాయి. మరి మీరు అన్నారు కదా ఇన్ని సౌకర్యాలు చేశాము స్కూల్లో అని. నేను ఒకదాన్నే చేశానా? ఎవరెవరు చేశారు? మొత్తం టీచర్లు అందరూ. వాళ్ళకి టీచర్స్ మరి వాళ్ళ కుటుంబాలు, పిల్లల్ని ఎంత పట్టించుకుంటారో నాకు తెలియదు, కానీ ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ఆఫీస్ స్టాఫ్ కూడా, వాళ్ళు జనరల్గా వాళ్ళ ఆఫీస్ వర్క్ చూసుకుంటారు కాగితాలతో, కానీ వాళ్ళు ఆ విధంగా చేయలేదు. మాతో పాటుగా ఒక టీం అన్నమాట, ఒక టీం వర్క్ జరిగింది ఇక్కడ. అట్లా అందరం కలిసి మరి సింగరేణి సంస్థ, అలాగే గవర్నమెంట్ ద్వారా కూడా లెటర్లు పెట్టడం, అన్ని సౌకర్యాలు తెచ్చుకోవడం జరిగింది. మరి ఇవన్నీ ఎందుకమ్మా? ఈ సౌకర్యాలు కానీ మరి ఈ విధంగా టీచర్స్ అందరూ మంచి విషయాలు చెప్పడము, ఇవన్నీ ఎవరి కోసం? 10th క్లాస్ వాళ్ళు సమాధానం చెప్పండి. మీకోసమే. మరి ఎంతవరకు మీకోసం? 1వ తరగతి వరకా? 6వ తరగతి వరకా? 10వ తరగతి వరకా? చెప్పండి. 10వ తరగతి వరకేనా? 9వ తరగతి వరకేనా? కాదు, 10వ తరగతి 9వ తరగతి కాదు, మన జీవితాంతం. ఎప్పటి వరకు? మన జీవితాంతం కూడా మీరు గుర్తుంచుకునే విధంగా జేబిఎస్ హై స్కూల్ హెచ్ఎం మేడం గారు, నీరజ మేడం గారు, అలాగే అదే పాఠశాలలో పనిచేస్తున్న రమాదేవి మేడం గారికి స్వాగతం చెప్తూ వచ్చి ఆశీర్వాదం అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఫిజిక్స్ మేడం వారిని తోడుకొని కూర్చోబెట్టాల్సిందిగా కోరుతున్నాము. అమ్మా, మరి మీకోసం చూడండి, మన జేబిఎస్ బాబు క్యాంప్ హై స్కూల్ హెచ్ఎం గారు, ఇంగ్లీష్ టీచర్ గారు, వాళ్ళు కూడా మీ విద్యార్థుల్ని చూడాలని వచ్చారు, ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి మీకు ఈ చెప్పిన విషయాలన్నీ ఏ విధంగా రైటింగ్ రాస్తారో, ఎలా క్రమశిక్షణ
క్రమశిక్షణగా ఉంటారో, ఎలా విధేయతలతో ఉంటారో మరి అది జీవితాంతం మీకు వెన్నట్టి ఉంటుంది. ఏదైనా సరే, చదువైనా, క్రమశిక్షణ అయినా, వినయమైనా, విధేయత అయినా, ఇవన్నీ కూడా మీరు 10th క్లాస్ వరకు మనం నేర్చుకున్నవే. ఇదే పునాది, ఈ పాఠశాల పునాది. మీ ఇక్కడ నేర్చుకున్నవే మీ భావి జీవితంలో అంతా మీరు పాటిస్తూ ఉంటారు. ఆ పాటించడం అనేది ముఖ్యంగా క్రమశిక్షణ కానీ, అలాగే చదువుకోవడం అనే విషయాలు కానీ, ఇవన్నీ కూడా మీ జీవితం చివరి రోజు వరకు మిమ్మల్ని తీర్చిదిద్దే విధంగా హై స్కూల్లో మీకు పునాది వేయడం జరుగుతుంది. అందుకనే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, వినాలి. ఈ రెండూ కాకుండా ఆచరించాలి, పాటించాలి. అప్పుడు మాత్రమే నేను చెప్పిన దానికి విలువ ఉంటుంది, మీరు విన్న దానికి కూడా సార్థకత ఉంటుంది. అవునా కదా? చెప్పండి. మరి ఈ విధంగా పాఠశాలలో చక్కటి విద్యావంతులుగా, క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటే మీరే మన పెనగడపలో లేదా మన మండలంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా భావి భారత సత్పౌరులు అవుతారు. పౌరులు అందరూ అవుతారు. సత్ అంటే ఏంటి? మంచి మంచి పౌరులుగా ఉండడం. మనందరం ఉంటాము, మనందరం భారతీయ పౌరులమే. కానీ మంచివాళ్ళుగా ఉండాలి కదా. పాఠశాలలో ఏ విధంగా అయితే మీరు వస్తువులు, పుస్తకాలు, అలాగే సామాగ్రి, అసలు పాఠశాలని ఎలా కాపాడుకుంటామో, ఇక్కడ కుర్చీలు, టేబుల్స్, పాఠశాల ఆస్తి ఎలా కాపాడుకుంటామో సమాజం, మీ కుటుంబంలో ముందుగా, తర్వాత సమాజంలో, మన రాష్ట్రము, మన దేశంలో కూడా కాపాడుకోవాలి. దేశ సంపద ఉంటుంది, మన దేశ చరిత్ర కాపాడుకోవాలి, సంస్కృతి కాపాడుకోవాలి. అలాగే మన జాతీయ గీతాలు, మన వందే మాతరం, జనగణమన, ప్రతిజ్ఞ, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అవి పాడేటప్పుడు ఎప్పుడూ కూడా అటు ఇటు తిరిగి చూడడము, నవ్వడము ఇలాంటివి చేయకూడదు. ఆ విధంగా మంచిగా ఉంటూ మంచి భారత పౌరులుగా మీరు తయారు కావాలి. అదే ఈ జెడ్పీఎస్ఎస్ గౌతంపూర్ టీచర్స్ అందరి యొక్క కోరిక. దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు చెప్పేవన్నీ చక్కగా విని మీరు అలాంటి భారత పౌరులుగా తయారు కావాలన్నదే మా ఆశయం. నేను కోరుకున్నది కూడా అదే. ఇంకొకటి, ఒకరిద్దరు అన్నారమ్మా మీరు వెళ్తే ఎవరు చెప్తారని, అది చాలా పొరపాటు. ఇక్కడ నేను ఒక్కదాన్ని చెప్పలేదు, మన టీచర్స్ అందరూ మీకు చెప్పారు. నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ చెప్తూ ఉంటారు. చెప్పారు అన్నది అది గమనించి, శ్రద్ధగా ఆలకించి, ఆచరించి మీరందరూ కూడా పాటించాలి అని కోరుతూ, మన పెనగడప హై స్కూల్ జెడ్పీఎస్ఎస్ గౌతంపూర్ నుంచి మంచి విద్యార్థులను మేము దేశానికి అందించామనేటటువంటి ఆ తృప్తిని మా టీచర్స్ అందరికీ మీరు ఇవ్వాలి. అదే మీరు మా టీచర్స్ అందరికీ ఇచ్చే కానుక, అలాగే నాకు కూడా. కాబట్టి ఈ సందర్భంగా మీరు క్రమశిక్షణ, విద్య, వినయం ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకుని మంచి పౌరులుగా, మంచి కుటుంబ సభ్యులుగా మీరు ఎదగాలని కోరుకుంటూ, నాకు ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి మన ఉపాధ్యాయ బృందానికి అంతటికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మన ప్రియతమ హెచ్ఎం మేడం గారు వారి సర్వీసులో చిట్ట చివరి రోజు కూడా మన పాఠశాల విద్యార్థులు ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించాలని, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని వారి సందేశం ద్వారా తెలియజేసి ఉన్నారు. మరి పాఠశాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న మనకు ఎలా ఉంది, నేడు ఏం చేస్తున్నాం, రేపు ఏం చేయబోతున్నాం అని 3 ఆలోచనలు చేసినట్లయితే మన భవిష్యత్తు దివ్యంగా ఉంటుంది. మరి మేడం గారు 28 సంవత్సరాలు పదవిలో నిరంతర కృషి చేసి ఉన్నారు. మరి ఎంతో కష్టపడి ఇటువంటి ఉద్యోగాన్ని సంపాదించి అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దిన తీరు మనము ఆలోచించాలి. సభలో ఉన్న విద్యార్థులు రేపు ఏం చేయాలనుకుంటున్నారు, ఇట్లాంటి సమావేశాల్లో మంచి స్ఫూర్తిని పొందాలి అని నేను కోరుకుంటున్నాను. మరి మేడం గారు ఎంతో విలువైన మెసేజ్ ఇచ్చారు.
వినయ విధేయతలు మన భవిష్యత్తుకి ఎంతగా ఉపయోగపడతాయి అనే దాన్ని మరి నొక్కి చెప్తా ఉన్నారు. సోషల్ పాఠాలు కూడా అనర్గళంగా చెప్పేవాళ్ళు. మరి అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది, కలిసి పనిచేయకపోయినా పక్కపక్క పాఠశాలలో పనిచేస్తూ మరి స్నేహంలో ఉండే మాధుర్యాన్ని మేము చవి చూసాము. మరి ఎట్టి సమావేశానికి వెళ్ళినా ఏదైనా పని చేయాలన్నప్పుడు పక్కపక్క యూపీఎస్లో మీ పని అయిందా అని సంభాషించుకోవడం. మరి సమావేశంలో మరి నీరజ మేడం వచ్చారని మేడం వెతకడం, సీతా మేడం వచ్చారా అని నేను వెతకడం, ఇదంతా కూడా స్నేహం యొక్క పరిమళమే అని నేను భావిస్తూ ఉన్నాను. మరి తప్పకుండా మేడం గారిని రిటైర్మెంట్ రోజు కలవాలి అని చెప్పేసి భావించడం జరిగింది. అదే రీతిగా మాటల మధ్యలో మేడం గారి యొక్క గుణగణాలని స్టాఫ్లో చర్చించుకుంటూ మరి అనేక సుగుణాలని తలంచుకుంటూ మరి మేడం గారి సభలోకి మేము రావడానికి దైవం అనుకూలించింది. నేను కూడా చాలా సంతోషిస్తూ ఇది నాకు ఆశీర్వాదకరమని నేను అనుకుంటున్నాను. ఈ సభ సమావేశము తోటి ఉపాధ్యాయులకు, సభలో ఉన్న విద్యార్థులకు కూడా ఆశీర్వాదం. మరి ఈ విధమైన సన్మాన కార్యక్రమాలు పాఠశాలలో జరగడం అనేది ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి అని ప్రతిరోజు ప్రతిజ్ఞ చేసినా కూడా మరి యొక్క సత్కార్యాలు, శుభకార్యాలు, మన తెలుగు వాళ్ళు చేసే సాంప్రదాయాలు పిల్లలకి మరిన్ని తరాలకి చేరే విధంగా చేయడం అనేది చాలా సంతోషం. మరి పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా విద్యార్థులకి, సభకు అందరికీ మరి ప్రతిభ అనేది భ్రమరంలా శోభిస్తుంది. సీతాకోక చిలుకని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. మరి నేను పాడిన ప్రథమ శ్లోకంలో ప్రతిభ అనేది భ్రమర శోభిత, భ్రమరంలాగా కనిపిస్తుంది. మన యొక్క ప్రతిభ మనము మరి నెయ్యి ఎలా అయితే సువాసన మనకి వస్తుంది, పక్కింట్లో నెయ్యి కాలుస్తూ ఉంటే మనకి వాసన వస్తుంది, అట్లాగే మన ప్రతిభ ప్రపంచంలో నలుమూలలకి వ్యాపించాలి అంటే మన యొక్క ప్రత్యేకత ఏదైనా తప్పకుండా ఉండాలి. మరి సీతా మేడం గారి నుంచి నేను అలాంటిది చవి చూశాను. మరి మీటింగ్లో మేడం వచ్చారా, మేడంకి బాగాలేదా, ఏమైంది, ఇలా తప్పకుండా క్షేమ సమాచారాన్ని మన గురించి ఎవరైనా ఆశిస్తే అది మనకి మంచిది. వాళ్ళ యొక్క బాగోగులు మనం కోరుకుంటూ ఉన్నట్టు మన బాగోగులు ఇంకెవరైనా కోరుకోవాలి అన్నప్పుడు స్నేహం తప్పకుండా దాన్ని వెతుకుతూ ఉంటుంది. ఇట్లాంటి సమావేశంలో పెద్దలు చెప్పిన చిన్న పల్లెలు మాత్రం నేను పాడి ముగిస్తాను. బడిలో గురువును సేవిస్తూ, గుడిలో దేవుని పూజిస్తూ, గుడిలో దేవుని పూజిస్తూ, బడిలో గురువును సేవిస్తూ, తడబడి చడియక ధర్మమును, తడబడి చడియక ధర్మమును, విడువక వడిగా నడవాలి, విడువక వడిగా నడవాలి, అవ్వాలి మీరందరిలోన అగ్రగణ్యులు కావాలి. సీతా మేడం గారు కోరుకున్నట్టుగానే ఈ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి, తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా అగ్రగణ్యులుగా ఎదిగి మంచి మాన్యులుగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మరి ఒకసారి సీతా మేడం గారి దంపతుల పాదాలకి పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన చక్కని మాస్టర్కి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వారి పేరు ఆ పేర్లోనే ఉంది, మంచి శ్రేయశీలి. పెద్దలు సీతా మేడం గారి ఉద్యోగ వివరణను పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మేడం గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ మా జర్నీ టేకన్పల్లి నుంచి మొదలైంది. టేకన్పల్లిలో నేను పుట్టాల హెడ్ మాస్టర్గా, మేడం గారు బేతంపూడి హెచ్ఎంగా, వసంతలక్ష్మి మేడం గారు మరి టేకన్పల్లి హై స్కూల్ హెచ్ఎంగా, సత్యనారాయణ గారు బొమ్మన్పల్లి, పద్మా మేడం గారు సులానగర్, మాదంతా ఒక టీం టేకన్పల్లిలో. చాలా చాలా బెస్ట్ టీం మాది. టేకన్పల్లిలో మేము కలిసి పనిచేసాము. అక్కడ నేను వీళ్ళలో చాలా చిన్నవాడిని, కానీ అక్కడ ఎంఈఓ బాధ్యతలు నాకే అప్పగించడం వల్ల దాదాపు 2010 నుంచి 15 దాకా టేకన్పల్లి ఎంఈఓగా, పుట్టాల కాంపై హెచ్ఎంగా పనిచేస్తూ మరి సీతా మేడం గారు కానివ్వండి,
వసలక్ష్మి గారు కానీ వీళ్ళందరూ పెద్దవాళ్ళు మాకంటే చాలా వయసులో వారి యొక్క సలహా సూచనల మేరకు మేము ఒక టేకన్పల్లి అయితే ఫ్యామిలీ మెంబర్స్గానే వెలిగాము. అక్కడ మా 10th క్లాస్ రిజల్ట్ కానీ ఏదున్నా కూడా మేము సమిష్టిగానే మండలాన్ని నడిపించాం. దాదాపు టేకన్పల్లి చాలా పెద్ద మండలం 100 స్కూళ్ళు ఉన్నాయి. దాదాపు డిస్ట్రిక్ట్ లీడర్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. లక్ష్మణ్ నాయక్ గారు కానివ్వండి, కిషోర్ సింగ్ కానివ్వండి, తర్వాత రాజు గారు, వీళ్ళందరూ ఏపీటీఎఫ్ వీళ్ళందరూ కూడా టేకన్పల్లి వాస్తారు. ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాడు. వాళ్ళందరూ కూడా కలుపుకుంటూ మేము టేకన్పల్లి మండలాన్ని చాలా బాగా నడిపించడం జరిగింది. అక్కడ కూడా మేడం గారికి ఏ డ్యూటీ ఉన్నా కూడా నాకు డ్యూటీ వేయకండి అంటే మేడం గారి సలహా మేరకు ఏ రోజు కూడా నేను అక్కడ 10th క్లాస్ డ్యూటీ వేయలేదు. 2 రోజులు మొత్తం కూడా వేరే వాళ్ళకి ఇచ్చాం తప్ప సీతా మేడం గారు అటువంటి ఎటువంటి నొప్పించకుండా ఆ మండలంలో మేము కలిసి పనిచేయడం జరిగింది. తర్వాత బదిలీపాయి మేడం గారు మరి పెరగడకు రావడం 17లో నేను కాకర్ల హై స్కూల్ జులుపాడు మండలానికి హెడ్ మాస్టర్ వెళ్ళాము. అయితే అప్పటికి నేనైతే చాలా పనులు చేసి ఉన్నాను కాబట్టి 15 నుంచి కాంప్లెక్స్ లేని స్కూల్ కావాలని కోరుకున్నాను. ఎందుకంటే అప్పటికి తను ఒక 10 years ఎంయూగా కాంప్లెక్స్ హెచ్ఎంగా జెల్ కాంప్లెక్స్ హెచ్ఎం రకరకాల చేశాను నేను. తర్వాత కాకర్ల వెళ్ళడం, మేడం గారు పెరగడం రావడం, ఇక్కడ కూడా కాంప్లెక్స్లో మేడం గారు చక్కటి సేవలు అందించారు. ఎటువంటి ఎవరిని నొప్పించకుండా మరి చిరు మందహాసంతోనే ఈ కాంప్లెక్స్ని మరి ముందుకు నడపడంలో మంచి తింటా మేడం గారు. తర్వాత ట్రాన్స్ఫర్లో యాక్చువల్గా మేడం గారు ఇది మన ప్రభుత్వ గిఫ్ట్లో మేడం గారు ఒక 3 years సర్వీస్ కలిసి రావడంలో పనిచేశారు. లేకపోతే ఈ స్కూల్కి నేనే వద్దాం అనుకున్నాను పెరగడపకి. ఎందుకంటే ఈ స్కూల్తో నాకు ఒక అనుబంధం ఉంది. 2008లో 7th క్లైన్ నేను చేస్తున్నప్పుడు ఆ 7th క్లైన్ యూపీఎస్ స్కూల్ ఇందులో పెంచేది. అప్పుడు 1 year నేను బయాలజీ టీచర్ ఇక్కడ పనిచేశాను. మాకు అప్పుడు చౌదరి సార్ హెచ్ఎం మ్యాథ్స్. అలా 2009 జనవరిలో మేము ప్రమోషన్ మీద బయటకు వెళ్ళడము. సరే ఈ జర్నీలో మేడం గారు ఇక్కడ, తర్వాత నేను పక్కనే కాకర్ల నుంచి 8 సంవత్సరాలు చేసి రుద్రపూర్ హై స్కూల్ రావడము. మళ్ళీ మేము పాత మిత్రులందరూ కలిసాము. వసంతలక్ష్మి మేడం గారు కానివ్వండి, తర్వాత సీతా మేడం గారు, తర్వాత పెద్దలు డేజా గారు, మేము నలుగురు టీం అయినాము. మరి ఈ రోజున మరి 10 వసంతలక్ష్మి మేడం గారు కూడా ఈ రోజుతో 10 చేయబోతా ఉన్నారు. మేడం గారి రేపు ప్రోగ్రాం ఉంది. సరే ఏది ఏమైనా మేడం గారు ఆరోగ్య ఐశ్వర్యాలతో హ్యాపీగా మరి వాళ్ళ మనవరాలతో గడపాలని, ఆశేసి గడపాలని మేడం గారికి ఎటువంటి ఏ ఇబ్బంది ఉన్నా బాలాజీ ఉన్నాడని సంగతి మాత్రం మర్చిపోకండి. నేను పక్కనే ఉంటాను. మీరు తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతారు అనుకుంటా బహుశా. ఎందుకంటే నేను గతంలో అడిగితే హైదరాబాద్ సెటిల్ అవుతా ఉన్నారు. సరే ఇక్కడ ఏదైనా డిఓ ఆఫీస్ పరంగా కానీ మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అంటే నాకు ఫోన్ చేస్తే నేను కంపల్సరీ మీ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. పదవి విరమణ గావించబడుతున్నటువంటి సీతా మేడం గారు పదవి విరమణ సన్మానానికి ఆహ్వానించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సీతా మేడం గారు నుంచి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మేడం గారు అంటే నాకు ఒక స్ఫూర్తిదాయకం. మేడం గారి యొక్క ప్రతి అడుగు, మేడం గారి యొక్క ప్రతి ఆలోచన నేను అనుసరించాలి అని అనుకుంటాను. నిజంగా మేడం గారు చేసేటటువంటి ప్రతి పని ఒక 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 టాలెంటెడ్గా, ఒక రోల్ మోడల్గా ఉంటుంది. మరి ఆ రకంగా నేను కూడా తయారైతే బాగుంటుంది అనేటటువంటి కోణంలో నేను అనుక్షణం దాని కొరకు నేనైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. ఆ రకంగా నన్ను మాత్రం నేను ఇక్కడ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో నేను ఒక 4 సంవత్సరాల మట్టికే పనిచేశాను. అయితే 317 జీవోలో నాకు మా యొక్క సొంత జిల్లాకు వచ్చినటువంటి అవకాశం వచ్చింది కాబట్టి నేను మా యొక్క సొంత జిల్లాకు నేను వెళ్ళవలసి వచ్చింది. మరి అక్కడ పోయినప్పుడు కూడా మేడం గారు
ఏ విషయం చెప్పినా కూడా ప్రతి విషయంలో మేడం గారు చూసి నేర్చుకునేటటువంటి అంశాలు నాకైతే వండబెట్టినాయి. ప్రతి విషయం అంత దూరం నుంచి నేను వచ్చినటువంటి కొత్తగూడెం నుంచి నేను ఇక్కడికి నేను ప్రయాణం చేయగలిగాను. అంటే కొత్తలో ప్రతి విషయంలో కూడా నేను అందరికంటే ముందు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను నా ప్రయాణాన్ని మొదలుపెట్టేవాడిని. కొన్ని సందర్భాల్లో సార్ల కంటే కూడా నేను ముందు వచ్చి నేను ఇక్కడ వచ్చేటప్పుడు, ఎందుకంటే మనకు అంత దూరం నుంచి వస్తున్నాం కదా, మనకు ఒక ప్రత్యేకత ఉండాలి, మంచిగా పనిచేయాలి, మంచిగా నేర్చుకోవాలి. అందరికంటే నేను చిన్నవాడిని ఇక్కడ అయినా కూడా నన్ను నా మేడం గారు నా యొక్క పనితనం చూసి మా పిల్లల యొక్క పరిస్థితులను కూడా మా మేడం గారితో నేను సంభాషించి నేను నా బాధలు మా పిల్లలు వగేరా ఇవన్నీ విషయాలు కూడా నేను చెప్తా ఉంటాను. మేడం గారు కూడా నన్ను కొంచెం అప్రిషియేట్ చేస్తూ ఆ రకంగా నన్ను కొంచెం బూస్ట్ లాగా నన్ను చేసేవారు. ప్రతి విషయంలో కూడా పిల్లల్ని మేడం గారు ఇంత ఈ వయసులో కూడా మేడం గారు టైంను పాటిస్తూ సెకండ్ బెల్ అవ్వకముందే క్లాస్ రూమ్లో పోయేటటువంటిది ఇది ఇక్కడ చూస్తూ ఉంటారు. కానీ మేడం గారు క్లాస్ రూమ్లో ఉంటారు. ప్రతి విషయంలో ఏది కూడా సోషల్ సబ్జెక్టు రాకపోయినా సోషల్ పర్ఫెక్ట్గా చెప్తారు, హిందీ లేకపోయినా హిందీ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా చెప్తారు. అంటే మల్టీ టాలెంట్ పర్సన్ లాగా నాకైతే మేడంలో నేను చూడగలిగాను. మేడం గారి యొక్క ప్రతి అడుగు ప్రతి విషయము నేను ఒక 2 సంవత్సరాలు నేనైతే హెడ్ మాస్టర్ చేసేటటువంటి అవకాశం నాకు వచ్చింది. కాబట్టి మేడం గారు ఏ రకంగా అయితే హెడ్ మాస్టర్గా చేయగలిగారో అటువంటిది అన్నీ కూడా నేను తప్పకుండా ప్రతిదీ కూడా పాటిస్తూ నేను అక్కడ నేను చేయగలిగినాను. ప్రతి మేడం గారు ఏంటిది ఒకటి ఏది ఉన్నా సరే అన్ని రిజిస్టర్లు మెయింటైన్ చేసేవారు. ఏది పిల్లల యొక్క గౌరవ హాజరీ రిజిస్టర్ తర్వాత అవన్నీ కూడా ఆ రిజిస్టర్ అన్నీ కూడా నేను మెయింటైన్ చేసిన. ఆ యొక్క రిజిస్టర్ను చూసి నన్ను మా హెచ్ఎం గారు కూడా మెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏది బుక్ మీద ఉండేసేసి ఆ రిజిస్టర్ పేరు రాసి ఆ రకంగా చేసి అది కూడా నేను మెయింటైన్ చేయగలను. అంటే మేడం గారు ఈ రకంగా ఇంత బృందంలో రిటైర్మెంట్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. కానీ నన్ను గుర్తుంచుకొని మేడం గారు నాకు ఆహ్వానం తెలిపినందుకు నేనైతే చాలా గర్వపడుతున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారిని శుభాకాంక్షలు తెలియజేస్తూ దీవెనలు. నిజంగా సీత గారిని నేను ఈ జన్మంతా కూడా మర్చిపోలేను. ఎందుకంటే అంత క్లోజ్. నాకు ఫ్రెండ్స్ అంటూ ఉంటే వాళ్ళిద్దరే నా లైఫ్లో చాలా మంచివారు. మా ఇద్దరు నైబర్స్ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది 93 స్టార్ట్ అయింది. తను బీఈడీ చేయడం అన్నీ నాకు తెలుసు. పాపతోటి బాగా అటాచ్మెంట్ ఉండేది నాకు. మా పిల్లలతో కూడా నాలుగు అట్లా ఉండేది. అట్లాగే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ ఇంట్లో నేను ఒక పెద్ద ఆడపిల్లని అయిపోయాను వాళ్ళ అత్తగారి ఇంట్లో. అట్లా కలిసిపోయాం. ఆ కలవడం ఈ రోజు వరకు కూడా అభిమానాలు అలాగే ఉన్నాయి. ఫ్రెండ్స్ అయ్యి చుట్టాలు అయిపోయింది. ఫ్రెండ్షిప్ పక్కన పెట్టండి, ఫ్రెండ్షిప్లో అలాంటి ఉండదు. ప్రతి చిన్న విషయం వాళ్ళు నేను వాళ్ళకి ఏం చేస్తాను నాకు తెలియదు. కానీ వాళ్ళు మాత్రం నాకు జన్మంతా గుర్తుంచుకునేటట్టుగా బాగా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, నాకే కాదు మా తమ్ముళ్ళు, మా అక్కలు అందరికీ అలా కలిసింది. నిజంగా సీత గారు చేసిన ప్రతి సెంటర్ కూడా నాకు తెలుసు. కొంతమంది గురించి నేను తెలిసామో నాకు నేను బయటకు వెళ్ళేది తక్కువ. కాబట్టి నేను ఒక స్కూల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడానికి వాళ్ళిద్దరూ చాలా హెల్ప్ చేశారు. సాయిలాంజ బేబీ కేర్ సెంటర్ అని ఖమ్మం డిస్ట్రిక్ట్ లోనే ఫస్ట్ బేబీ కేర్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం. అది వీళ్ళిద్దరు వల్లనే నేను చేయగలిగాను. నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. 25 years నేను నడపగలిగాను. ఈ కరోనా వచ్చిన తర్వాత నేను అది చేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. తర్వాత ఆవిడ నిజంగా పిల్లలకి చేసింది ఎలా చేస్తారో నాకు తెలియదు. ఆమె స్కూల్లో టీచర్స్నే కాదు బయట ఆఫీసర్స్ కూడా మా అందరికీ కూడా
గోల్స్ గురించి చెప్పి మమ్మల్ని మోటివేట్ చేశారు. అది నిజంగా అందరూ అలా చేయలేదు, అందరు టీచర్స్ అలా చేయలేదు. ఆవిడ ఆలోచన కానీ ఆవిడ పద్ధతి కానీ అది చాలా 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 బాగుండేది. నాకు కూడా నా స్కూల్కి బాగా ఎంకరేజ్ చేశారు. ఆ ఎంకరేజ్మెంట్ ఎలా అంటే, నేను ఈ కొత్తగూడెంలోనే సాయిలాలించ అంటే ఏంటి అనేది తెలియడం నాకెవరు తెలియదు, కానీ అందరికీ నేను తెలుసు. ఎందుకంటే ఇలాంటి ఫ్రెండ్స్ ఉండబట్టి నేను తెలియగలిగాను. వీళ్ళ ద్వారా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అయ్యింది. ఇలాగే గవర్నమెంట్ టీచర్స్ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, సీత గారి లాగే అందరూ కూడా ఒక మోటివేషన్ తీసుకుని ప్రతి గవర్నమెంట్ స్కూల్ని కూడా బాగా ఎంకరేజ్ చేసి ఇంకా పైకి తీసుకురావాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. మా ఫ్రెండ్షిప్ జన్మజన్మలకి ఇలాగే ఉంటుంది. మీరందరూ కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి అందరికీ టీచర్స్ అందరికీ ఆవిడ ట్రైనింగ్తోనే మేము పిల్లలకి ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. నా ఇద్దరు చాలా బాగా చేశారు. తెలుగు మాత్రం చేతి తర్వాత రాముడు సార్ వెనకబడే ఉంటుంది. వెనకే ఉంటున్నాం. సరే, ఫంక్షన్స్కి ఎక్కువగా రావడం లేదు, నాకు కొద్దిగా అలవాటు లేదు. చేయనందుకు నన్ను తప్పించిన తప్పు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక స్కూల్ పరంగా ఆలోచిస్తే ఉద్యోగం చేయడం అని అంటే దానికి తగ్గ ప్రతిఫలం మనం గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నాం. కాబట్టి ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని ముందు నుంచి కూడా నేను చేశాను. నాతో పాటు ఆవిడ కూడా అలాగే చేయమన్నారు. ఇందులో ప్రత్యేకంగా ఎడిషనల్గా చేసినట్టు ఏమీ లేదు. ఉద్యోగంలో భాగంగా మాత్రమే ఏం చేసిన ప్రకార సౌకర్యాలు అవ్వచ్చు, లేకపోతే విడిగా ఫెసిలిటీస్ ఏదైనా చేసినా అందుకు మంచిగా తెలియలేదు. కానీ ఉన్నట్టుగా చేయాలి, పిల్లల కోసం అది కూడా మేము చేయాలని తపనతో ఇది ఇంతకుముందు కూడా జరుగుతుందని తరఫున నేను కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. నాకు కూడా అలాగే చేయాలని వారికి సహకరించాలని కూడా మేము అనుకుంటున్నాం. ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా ఎక్కడ కోఆపరేట్ చేస్తాం. చేసినటువంటి మా హెడ్ మాస్టర్ గారిని సీతారామన్ గారికి మరి శుభాకాంక్షలు చెప్తూ, అలాగే భవానీ మేడం గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ రామశాస్త్రి గారికి వెల్కమ్ చెప్తూ, మరి వేదిక మీద ఉన్న మా తోటి స్టాఫ్, మరి మిత్రులు, మరి బంధువులు, కథా పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, పిల్లలు హెచ్ఎం గారు పనిచేస్తున్నారు. సీతా గారు అప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చేటప్పుడు మరి అందరూ హెచ్ఎం మేడం గురించి చెప్పారు. చాలా మంచి మేడం, మరి వివాదాస్పదానికి దూరంగా ఉంటారు, చాలా పట్టగుంటల స్కూల్ అని చెప్పేసి తెలిసింది. అంతకుముందు కూడా ఈ స్కూల్ గురించి, ఈ పరిస్థితుల గురించి నాకు తెలిసి ఇక్కడ చాలామంది హెడ్ మాస్టర్స్ ఇక్కడ పనిచేసిన వాళ్ళకి కూడా నాకు పరిచయస్తులు, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సరే, ఈ స్కూల్కి వచ్చినప్పుడు మీరు అలా చేసిన విధానాన్ని అప్పుడు రిటైర్మెంట్ ఒక ఉన్నారు, మోహన్ రావు గారు తెలుగు రిటైర్మెంట్ అయింది. అట్లాగే కొంతమంది టీచర్స్ మేము ఎట్లాగే ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక్కడ నుంచి కూడా చాలామంది స్టాఫ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే మరి ఇక్కడ పెద్ద ఫంక్షన్ చేయడానికి చూశాను. ఆ ఖర్చంతా కూడా మేడం పెట్టుకోవడమే. మరి చూస్తూ ఉంటే అసలు మాకే ఆశ్చర్యం వేసింది.
అట్లాంటి హెడ్ మాస్టర్ దగ్గర మనం వచ్చి పనిచేస్తున్నాం కదా అనుకుని మనసులో అనుకున్నాను. తర్వాత వెంటనే మేడం గారు ఫారిన్ వెళ్ళాల్సి వచ్చి ఫారిన్ వెళ్ళారు. ఆ సంవత్సరం అంతా కూడా ఇన్ఛార్జ్ పాలన నడిచింది. అయితే హెచ్ఎం గారు ఇచ్చినటువంటి సూచన ప్రకారమే మేము పాఠశాలను నడుపుకుంటూ వచ్చాం. పాఠశాలలో ఇంతకుముందు మీకు తెలిసిన విషయమే, పిల్లలకి అందరికీ ఇక్కడ స్టాఫ్కి బిల్డింగ్స్ సరిగ్గా లేవు, అవి లేవు, చాలా అసౌకర్యంగా ఉండేది. అన్నిటికీ అధిగమించాలని చెప్పేసి అనేక రకాలుగా మనం సింగరేణి నిధుల నుంచి తీసుకుని వచ్చి చేయాలని చెప్పేసి ప్రారంభించారు. ఆ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా తయారైన మన స్కూల్కి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వచ్చింది. అదంతా కూడా కృషి మరి హెడ్ మాస్టర్గా చేయడం జరిగింది. ఒక ఒడిగడుతున్న దీపానికి చేతులు అర్థం పెట్టినట్టు మేడం ఈ స్కూల్ని కాపాడుతూ జాగ్రత్తగా ఈ స్థితికి తీసుకొచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉన్నాయంటే ఒక కన్నెపిల్లలాగా తయారై ఉన్నది ఈ స్కూలు. ఇక పెళ్లి చేసి పంపి అత్తగారి చేతిలో పెట్టాలి. మరి ఏ అత్తగారి చేతిలో లేకపోతే ఏ అయ్యగారి చేతిలో పెట్టారో అని చెప్పేసి మేము బాధపడుతున్నాం. కించిత్ బాధగా ఉంది మాకు. హెడ్ మాస్టర్ విచారాలుగా ఉంది. ఏమవుతుందో ఏంటో అనేటువంటి ఒక భయంగా గురవుతా ఉన్నాం. ఏ సమస్య లేదు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మేము ఖర్చు పని చేశాము. ఏ సంవత్సరం కూడా ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది అనేది ఏర్పడలేదు. రోజు మేము హెడ్ మాస్టర్ గారు నేను కలిసి వస్తాం. ఒక కార్లో వచ్చి కరోనా టైంలో కలిసి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరం కూడా కార్లో రావడం జరిగేది. అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటి వరకు అలా వచ్చాము. ఇక్కడ కార్లో వచ్చి ఇక్కడ సలహాలు సూచనలు కొంతవరకు నేను ఇస్తూ ఉండేవాడిని, హెచ్ఎం మేడం కూడా ఇస్తూ ఉండేవాడు. పరస్పరం ఒకరికొకరు మేము చెప్పడం ద్వారా అందరూ అనుకునేవాడు మా స్టాఫ్లో కృష్ణార్జునులు మీద ఈయన కృష్ణుడు అర్జునుడు అని చెప్తా ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు ఇక్కడ బడిలో అని చెప్పేసి అనుకుంటా ఉండేవాడు. కానీ అది కాదు. ఆమె కృష్ణుడు, నేను అర్జునుడిని ఆమె చెప్తా ఉంటే నేను చేసేవాడిని. ఆ విధంగా ఇక్కడ అన్ని రకాలుగా మరి సహాయ సహకారాలు అందిస్తూ మేమంతా కూడా మేడంకి చేస్తూ ఉన్నాం. సీతమ్మ అంటే మరి చాలామంది మన టీచర్లు అందరూ చెప్తారు, ఏంటి దయ, కరుణ, సౌశీల్యము, మరి స్నేహశీలత, మృదుభాషని, ఇట్లా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలపోసి నమ్మే సీతమ్మ మా హెడ్ మాస్టర్ గారు. మరి అట్లాంటి మేడం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా ఉన్నాయి. మరి నేనేం నేర్చుకున్నానంటే నా కోపం ఎక్కువ అందరూ నడుస్తూ ఉంటా. నేను నేర్చుకున్నాను నా సహనము, ఇది ఓర్పు మేడం దగ్గర నుంచి నేర్చుకోవాలా, అలవర్చుకోవాలనేటువంటిది నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. కానీ నాకు అలవాటు రాలేదు. మరి ఉద్యోగం నేను కూడా రిటైర్ అవుతుంది కానీ తర్వాత ఏమన్నా అలవాటు ఇద్దామో తెలియదు నాకు. మరి ఈ అవకాశం ఇచ్చి మనకి నాకు చాలా ఒక రకంగా నేను మాట్లాడాలని నాకు చాలా బాధగా ఉంది. అయినా సరే మాట్లాడాలి తప్ప చాలా విషయాలు చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోతున్నా ఇప్పుడు. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు హెడ్ మాస్టర్ గారికి మరి థ్యాంక్స్ చెప్పుకోవాలి. Our honorable guest, Sitaram Shastri Garu, dear colleagues and fellow students, today we have gathered here to bid farewell to our esteemed headmistress, Srimati Sita Madam Garu. I am very happy to have the opportunity to speak about her. First and foremost, I would like to extend my heartfelt wishes for a very happy and fulfilling retirement to her. May this new chapter of her life be filled with joy, relaxation and all the happiness she truly deserves. First, I would like to say thanks to this podium and the staff who created it, because it provoked me to write speeches. It is very comfortable to give speeches. Let me share a few moments related to this program. When I came here,
I arrived without knowing much about the school and teachers working here. Mindset has always been go and do. Upon my arrival, I was pleasantly surprised that our Sita madam had already prepared all the joining papers for me. It felt like a green carpet had been rolled out in welcome. There was no need to rush and deal with any hurdles from day one. I have been able to carry out my duties smoothly without any burden, and the credit for that goes to our Sita madam. I have never seen her late to school, which speaks to her discipline and commitment. Every day during the morning prayer, she offers valuable suggestions to both students and teachers, ensuring the smooth functioning of the school. She also introduced the concept of little teachers, which I find both interesting and amazing. I particularly like this event during the prayer, as it gives every student the opportunity to demonstrate their talent and overcome their fear of the stage. Sita madam is a compassionate person, always generous to those in need. She never hesitated to donate, whether it was the union funds, Annadhanam, Vinayaka Chavati celebrations, and various other causes. She also covered the expenses for many programs in our school, like the recent felicitation of Singareni GM. There are countless examples of her generosity. Her hands are made for giving, not for taking. She also generous in granting casual leave, making every teacher feel confident to take off time when needed. We are in her cool wings. She protects under them. We can say so many examples. Let's take an example. She goes to HM's meeting. In that meeting, much pressure would be put on headmasters. Then they go to their schools and put the on their staff. However, our Sita madam never that. She pressured herself by writing those points in notice book. Sometimes I handled tasks related to our school that usually required madam's permission. Instead of correcting me, she encouraged and supported my efforts. She extended this kind of liberty to all staff. In her career, I observed that she faced many challenges, both from students, parents, and staff. When there were no teachers for Telugu and social studies, she took it upon herself to teach those subjects. She is dedicated to the school, thinking about and working for it 24/7. The greatness our HR madam lies here. She successfully divided work division among our staff. No one could hurt while taking the work and did not feel as burden. Every work was done easily and happily, and they have got much experience from that work. The work was provoked to do another time throughout her career, and many of them are now in good positions. This is a reflection of her greatness and is fully admirable. She has earned a lot of respect and appreciation from her students. Significant development took place during her tenure. Some of the key accomplishments including rewards and honors from science fair, prizes from games and essay writings. Akshara was selected for NMMS
construction of the dais, this podium, a new room for 6th class, and the other room on the first floor. New toilets were built. Underground electricity wiring was installed. A primary school building was constructed. Dining halls were constructed for both primary and high schools. New benches were given for the students. Additionally, new chairs were provided for students. 3 IFP TVs were installed. A PC-com projector was set up for 7th class students, and the school ground was expanded by clearing trees. Other notable additions include 3 computers donated by SCCL, a water filter from Madhu Susan, a loudspeaker donated by Shantisri Madam, the Inkudugunta, a wash station bar for hand wash, a new wall around the school, the main gate, the Mission Bhagirath sum, and appointment of a computer teacher, and so on. Every aspect of the school saw improvement, making it a truly remarkable period of progress. What is the teacher profession? What is the teacher profession? Is it just for job or a source of income? Is it just a job or a source of income? Many people have different opinions. But if you ask Sita Madam, she will tell you that teaching is a way of life. Teaching is a way of life. Her world revolves around her job. She was modest yogi. She doesn't give importance to decorations and showiness. She lives like a yogi, and her students are her jewels. There is a sloka in Bhagavad Gita, Swadharma and Paradharma, which speaks to the importance of following one's true life. For her, teaching is her Swadharma, while everything else is Paradharma. I would like to recite the sloka with your permission. Sreyan Swadharmo Vigunaha Paradharmat Anushtitat Swadharme Nidanam Sreyaha Paradharmo Bhayavaha. తాత్పర్యం: చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మం కన్నా గుణములు నేను స్వధర్మమే మేలు. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. She has always lived by this principle, never straying into other pursuits. What a great attitude that is. Many teachers are soon forgotten after they transfer or retirement, but this is not the case with our Sita Madam. She will be remembered forever as mother to both teachers and students in their hearts. I feel very sad that such a disciplined, perseverant, selfless, humane, generous, sacrificial, helpful, and good person is leaving our school. However, according to job ethics, she has to go. May God bless her with good health and wealth in her new life. We request you not to forget our school. Once again, I wish you a happy retirement. These words are not enough to talk about her, but I should not take too much time on this occasion. Thank you everyone for sparing your valuable time and giving me this opportunity. Jai Hind, Jai Bharat. ఈ రోజు ఉద్యోగ విరమణ చేయుచున్న శ్రీమతి సీతా మేడం గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. మరి మేడం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంగ్లీష్ సార్ దాదాపుగా అన్ని విషయాలు చెప్పి ఉన్నారు. మరి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మరి ఒక విద్యార్థి హై స్కూల్లో 6వ తరగతిలో చేరి 10వ తరగతిలో వెళ్ళిపోయేటప్పుడు సంపూర్ణ మూర్తిమత్వంతో బయటికి వెళ్లే విధంగా మేడం గారు ఒక లాంగ్ విజన్ ను కలిగి ఉండేవారు.
మరి వారి అభివృద్ధి కోసం చేయడంలో వారి కృషి, అదేవిధంగా కరిక్యులర్ అంశాలలో వారిలో అభ్యసన అభివృద్ధిని పెంపొందించడం కోసం వారికి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దాతల ద్వారా అన్ని సేకరించి, అదేవిధంగా ఉపాధ్యాయుల సహకారంతో చాలా చక్కటి అభ్యసన అభివృద్ధిని కొనసాగించే విధంగా చూసేవాళ్ళు. అంతేకాకుండా కరిక్యులర్ విభాగంలో విద్యార్థుల యొక్క వ్యక్తిగత వికాసానికి, అది శారీరక వికాసమే అయి ఉండొచ్చు, మానసిక వికాసమే అయి ఉండొచ్చు, చక్కగా ఎవ్రీడే ఒక మోటివేటర్ లాగా వారు సూచనలు సలహాలు చేస్తూ ఉండేవారు. అదేవిధంగా విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఒక లాంగ్ విజన్ కలిగి ఉండి ఉపాధ్యాయులు అందరి సహకారాన్ని తీసుకునేవారు. మరి వారు పాఠశాల పెద్దగా మరి వర్క్ డివిజన్ చేసే క్రమంలో వారు ఎక్కడైనా షేర్ చేయడమే కానీ ఎక్కడ ఆర్డర్ చేసినట్టు కానీ ఆదేశించినట్టు కానీ లేకుండా ఉండేది. అదే విధంగా వారి యొక్క విజన్ లో వారు తీసుకున్న ప్రతి యాక్టివిటీలో ప్రతి స్టెప్ లో కూడా ఆలోచనే కానీ ఆవేశం ఎక్కడా కనిపించదు. ఇలాంటి ఎన్నో ముఖ్యమైన లక్షణాలు వారిలో అనుసరించదగినవి, ఆచరించదగినవి ఉండేవి. మరి షీ ఈజ్ ఏ రోల్ మోడల్ టు మీ. ఇంతకంటే నేను మేడం గారి గురించి ఇంకా ఎక్కువ చెప్పలేను. మేడం గారితో ఈ పాఠశాలలో పూర్తిగా మమేకమైపోయాను. ఇంతతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మాట్లాడుతూ కోరుతున్నాను. శాంతిశ్రీ గారు. సభకు నమస్కారం. మరి మన ఫిజిక్స్ మేడం గారు చాలా భావోద్వేగంతో మేడం గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని చక్కగా వివరించారు. చెప్పడానికి చాలా ఉన్నా కూడా మాట్లాడలేకపోయారు. ఇక నా విషయానికి వస్తే, ముందుగా ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్న మన శ్రీమతి సీతా చేబోలు గారికి హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు. మరి నేను ఈ పాఠశాలకు వచ్చి చాలా తక్కువ టైము, లాస్ట్ అక్టోబర్ లో రావడం జరిగింది. తర్వాత నేను ఎక్కువ కాలము నా పర్సనల్ రీత్యా నేను సెలవులో ఉండటం జరిగింది. మేడం గారితో ఉన్నటువంటి అనుబంధం చాలా తక్కువ. అయినప్పటికీ కూడా ఈ తక్కువ టైంలోనే మేడం గారితో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తో కానివ్వండి చాలా అనుబంధం ఏర్పడింది. ఇది ఒక మంచి పాఠశాల అనడానికి స్టాఫ్ అందరం కూడా ఒక కుటుంబంలో ఉంటాము. ఒక కుటుంబంలో ఉండాలి అంటే యథా రాజా తథా ప్రజ అంటారు. మరి మేడం గారి ఆధ్వర్యంలో అందరూ కూడా మేడంని ఆనర్ చేస్తూ, మేడం ఎందుకు ఆనర్ చేయాలి అంటే మేడం గురించి ముందుగా చెప్పాలంటే మేడం గారు నిగర్వి, మృదుభాషిణి. మేడం గారు చాలా టాకెటివ్ కూడా. వాస్తవానికి చెప్పాలంటే ఆ హోదాలో ఒక పీజీహెచ్ఎం హోదాలో ఉండి ఏదైనా పని సాధించుకోవాలి అంటే ఆర్డర్ వేసో లేకపోతే ఒక కటువుగానో కొన్ని సందర్భాల్లో చాలా పీక్ టైంలో అలా కూడా మాట్లాడొచ్చు. కానీ మేడము రిజల్ట్ ఎక్కువగా రావడం కోసం ఏం చేస్తారంటే, ఒకవేళ ఏదైనా ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎదుటి వ్యక్తికి ఒక ఎదుటి టీచర్కి ఏదైనా వర్క్ రాకపోయినా సరే మీరు చేసేస్తారు అంటారు. ఇక అంటే డైరెక్ట్ స్టేట్మెంట్. ఇక వాళ్ళ కింద మీద పడి వాళ్ళు అది నేర్చుకొని వచ్చి మేడం ఆశించిన దానికంటే రిజల్ట్ ఎక్కువ ఇస్తారు. సో అది ఒక అడ్మినిస్ట్రేటర్ కు ఉండాల్సినటువంటి లక్షణము. మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి మేడము. ఎవరిని నొప్పించరు, నొప్పించక తానొవ్వక అన్నట్లుగా పనిని మాత్రం మేడం ఆశించిన దానికంటే ఎక్కువగా స్టాఫ్ నుంచి అయినా విద్యార్థుల నుంచి అయినా రాబట్టడానికి ముందుంటారు. ఇకపోతే పిల్లల విషయంలో చూస్తే నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎంతసేపటికి కూడా స్కూల్కి ఏం చేద్దాము, పిల్లలకి ఏం చేద్దాము, సౌకర్యాల కల్పనే శ్వాసగా ధ్యాసగా ఉంటారు. ఎక్కడ ఏ మాత్రం అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని మాత్రం వెంటనే వినియోగించుకుంటారు. మరి నేను వచ్చిన తర్వాతనే మేడంతో పాటు జిఎం ఆఫీస్కి 2-3 సార్లు వెళ్ళటం జరిగింది. మరి స్టాఫ్ అందరూ కూడా తెర వెనక కానివ్వండి, తెర ముందు కానివ్వండి చాలా చాలా కృషి చేసి ఈ పాఠశాలని చాలా ఈ విధంగా తీర్చిదిద్దటంలో అందరి పాత్ర ఉంది. దానికి సారథ్యం వహించారు మన సీతా మేడం గారు. మరి ఇలాంటి మేడంతో ఇంకొంతకాలం చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. కానీ మరి ఎప్పుడైనా ఒక ఉద్యోగికి మజిలీ తప్పదు. ఇలాంటి సందర్భాలలో మరి మేడం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ మేడం గారు రిటైర్ అయ్యారు అనేటటువంటి విషయంలో ఆలోచిస్తే మరి వాళ్ళ నాన్నగారు ఏమైనా వయసు తప్పేశారేమో అనిపిస్తుంది. మేడం గారు ఇంకా హెల్తీగా ఉన్నారు.
ఇంకా యాక్టివ్గా ఉన్నారు. ఇంకా 2-3 సంవత్సరాలు చేసేటట్టుగా ఉన్నారు. మరి ఇంకా ముందు ముందు కూడా అప్పుడప్పుడు మా పాఠశాలకు వస్తూ మన పాఠశాలకు వస్తూ మమ్మల్ని అందరికీ ఇంకా మీ యొక్క గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము. మేడం గారి భవిష్యత్తు జీవితం అంతా కూడా ఆనందంగా ఆరోగ్యంగా సారు మేడము మనవళ్ళు మనవరాళ్లతో బంధువులతో స్నేహితులతో నిత్యం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఓం నమో శ్రీ గురుభ్యో నమః. వాగ్దేవి మాత ఆశీస్సులతో మన వేడుకల సమావేశానికి విచ్చేసినటువంటి మన సీతారామచంద్ర స్వామి, అదేవిధంగా మేడం సీతా గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఉపాధ్యాయ బృందానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, నేను గత 10 సంవత్సరాల నుంచి 100% రిజల్ట్ సాధించాను. ఏ విధంగా అంటే వెంకటాపురంలో నా ప్రస్థానం మొదలైంది. అక్కడ నేను బోర్డు మీద రాస్తూ ఉంటే వెనుకల సీక్రెట్గా మేడం గారు వచ్చేసి నేను రాస్తున్న సంగతి ఆమెకు తెలియదు. అట్లా రాసుకుంటూ ఉంటే పిల్లలందరూ వెంటనే నవ్వుతూ ఉన్నారు. ఎందుకు నవ్వుతారా అని చూస్తే మేడం గారు చాలా చక్కగా రాశారు అని చెప్పి ఆ మేడం గారు, మన డిఓ మేడం గారు అక్కడికి వెళ్ళి రాములు సార్ చక్కగా రాస్తున్నారు అని చెప్పి ఆమె మేడం గారు ప్రశంసలు ఇచ్చారు. అదేవిధంగా నా చేతిరాత కూడా గుండెని చేతి వరంగల్లో మేడం గారు ఆమె మేడం గారు ఎక్కడంటే అది ఎన్ఆర్ఐ మేడం గారు ఏం చేశారంటే ఒక 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క రికార్డ్ 100% రికార్డ్ ఎట్లా ఉందని చెప్పి అన్వేషిస్తూ నా దగ్గరకు వచ్చింది. ఆ లిస్ట్ వచ్చినప్పుడు నాకు కూడా సన్మానం ఇవ్వాలని చెప్పి ఆ కడియం శ్రీ గారి చేతుల మీద సన్మానం జరిగింది. అది నాది కాదు సన్మానం, మనందరి గురువర్యులు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మన జీవితమే లేదు. కాబట్టి మనం ఇష్టపడుతూ విద్యాభివృద్ధిని నేర్చుకోవాలి. గత 5 సంవత్సరాల నుంచి అదే 100%. ఇక్కడ చంద్రగొండలో కూడా అది 100%. ఇక్కడ ప్రెసెంట్ గా పెరగడంలో కూడా అదే 100%తో మనం కొనసాగుతూ అందరికీ కూడా విద్యాభివృద్ధిని నేర్పుతూ విద్యను నేర్చుకుంటూ ఉండాలి. ఎలా ఉండాలి అంటే రామకృష్ణ పరమహంస వారు చాలా మహోన్నతమైన వ్యక్తి. అతను రామ ఉంది, కృష్ణ ఉంది. పరమహంస అంటే ఆ యొక్క నీళ్లను అదేవిధంగా పాలను వేరు చేసుకుంటూ ఉండేటువంటి కుటుంబం వాళ్ళది. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేశారంటే ఎటువంటి ఏదైనా సరే సమస్యలు పరిష్కరించుకుంటూ కాళీమాత ఉపాసకులు అలా ఆయన ఇది రామకృష్ణ పరమహంస చాలా చక్కగా సాధించారు. అమ్మవారి ఉపవాసకులు. అదేవిధంగా అతను ఏం చేశారంటే అమ్మవారి ఉపాసకులు కాబట్టి చాలా చక్కగా ఉన్నారు. కాళీమాత ఉపాసకులు కాబట్టి వారికి అన్ని విద్యలు వచ్చు, చక్కగా రాయడం వచ్చు, చేయించడం వచ్చు. అట్లా ఎన్నో సత్కార్యాలు చేశారు. ఆ విధంగా నేర్చుకున్నారు. అదేవిధంగా స్వామి వివేకానంద కూడా అదే మార్గంలో పయనించి ఇక్కడ చికాగోలో ఉన్నటువంటి సర్వమత మహాసభల్లో సమావేశం చివరిలో జరగబోతున్న సందర్భంగా వారు కూడా ఏం చేశారంటే చక్కగా ప్రియమైనటువంటి సోదరీమణుల అని చెప్పి వివరించుకుంటూ అందరినీ కూడా ఆదరించారు. అదేవిధంగా కొనసాగుతూ ఉంది. అట్లా జరిగినటువంటి ఆ విధానం అనేది చాలా చక్కగా నచ్చింది. అదేవిధంగా మేడం గారు కూడా నిత్య విద్యార్థిని అందరినీ కూడా చేదోడు వాళ్ళుగా అందరితో సహకరించుకుంటూ అందరికి వేస్తున్నారు. కాబట్టి వారి టైంలోనే మేము కూడా ఉన్నాం. కాబట్టి మా జన్మలో కూడా ఎన్నో జరగబోతుంది. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సంచలనంగా అందరికన్నా నేను మాట్లాడలేను. సభాధ్యక్షులు చిరుమంద హాస్యని సంస్కృతులు ఈ రోజు చంద్రశేఖర్ గారికి సన్మానకర్త మన సచివ్ గారైనటువంటి
నా తోటి ఉపాధ్యాయులకు అలాగే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అలాగే అతిథులకు, మేడం గారి అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ సైలెన్స్ తొందరగా రెండే మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడాను ప్లీజ్. నేను ఈ స్కూల్లోకి వచ్చి కేవలం 2 నెలల 20 రోజులు మాత్రమే. ఈ 2 నెలల 20 రోజుల్లో నాకు ఇది డైమండ్ సిల్వర్ జూబ్లీ ఇయర్గా నాకు అనిపిస్తుంది. ఇంకా మేడం గారు నా రిటైర్మెంట్ వరకు కూడా ఉన్నట్లయితే ఇంకా చాలా బాగుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మేడం దగ్గర పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మేడం ఎంత మంచివారంటే ఎటువంటి సమస్యనైనా చిన్న చిరునవ్వుతో సాధిస్తారు. అటువంటి కర్తవ్య దీక్షత, నిరాడంబరత ఉన్నటువంటి మంచి హెచ్ఎం గారు. మరి ఇందులో ఉంటుంది, जो फूल फला करते हैं वे हल्के रंगों के होते हैं, जो बड़े आदमी होते हैं वे सीधे साधे होते हैं. ఫలములు ఇచ్చేటటువంటి పువ్వులు చూడటానికి పువ్వులు మాత్రం మామూలుగా ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళు గొప్పలు చెప్పుకోరు, సాదా సీదాగా కనపడతారు. అది మన సీతా మేడం గారి నాకు కనపడింది. నాకు ఈ 2 నెలల్లో వాటితో పనిచేసి ఈ 2 నెలల 20 రోజుల్లోనే వాళ్ళు రిటైర్మెంట్ అవుతున్నారంటే మేడం గారు నాకు చాలా బాధగా ఉంది. వారు ఎన్ని సంవత్సరాలు ఈ సభ వేదిక మీద కూర్చున్నటువంటి ఉపాధ్యాయులు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది. మేడం మీ అడుగుదారు మీరు చక్కగా మీ ఉన్నటువంటి 2 నెలల చక్కగా నడిచింది. ఆ తర్వాత మీరు మీ తర్వాత మీ స్థానాన్ని ఒక చంద్రుడిని ఆస్థానంలో కూర్చోబెట్టి వెళ్తున్నారు. ఆ చంద్రుడే మీలాగే మీ అడుగుజాడల్లో నడుస్తూ చక్కటి నిర్ణయాలను అలా చేస్తారని ఆశిస్తూ, అయితే ఇక్కడ ఆ చంద్రుడికి నేను పాఠశాలలో చిన్నవాడైనటువంటి ఈ చంద్రుడికి మీ చేతుల మీదుగా చిన్న గిఫ్ట్ తెచ్చాను మేడం. ఈ గిఫ్ట్ మీ చేతుల మీద ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ మేడం. మీ బయలుదేరినందుకు నాకు ఇంత బాధగా ఉంది. నా రిటైర్మెంట్ వరకు కూడా ఉండాలని ఆశించాను. అయితే మీరు ఇంత ఈ పెనగడపనే, ఇది పెనగడప కాదు, ఇది సీత గడపలాగా చేశారు మీరు. మరి ఇంత ఇక్కడ డెవలప్మెంట్ చేసిన మీరు పనిచేసినటువంటి స్కూల్లో ఎంత డెవలప్మెంట్ అయి ఉంటుందో నేను ఊహించుకున్నాను మేడం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సమాధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు ఇస్తాం. మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చేపూరి సీత గారి కార్యక్రమాన్ని చేసినటువంటి సార్ సీతారామ శాస్త్రి గారికి, వారి బంధువులకు మరియు వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు మరియు నా కొలీగ్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అందరికీ నేను కూడా ఇటీవల 2 months బ్యాకే ఈ స్కూల్లోకి రావడం జరిగింది. నా స్టేట్మెంట్లో కూడా ఏం చెప్తున్నానంటే, ఏ స్కూల్ అయితే మనం వెళ్తున్నామో అక్కడ చాలా మంచి టీచరు, చాలా చక్కటి అడ్మినిస్ట్రేటరు, లేకపోతే మీరు చాలా ఈజీగా అక్కడ పని చేసుకోవచ్చు, అలాంటి టీచర్ సమక్షంలో మీరు వెళ్తున్నారు అని కామన్గా చెప్తూ ఉంటారు. బట్ whereas after coming over here, what I experienced is beyond the expectations, I could see a wonderful administrator in the school. Not only as a person, I'm telling you, but as a teacher, rather I can say she's a wonderful administrator. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, I have worked under few lady teachers and I have seen many of the lady teachers who are working as a administrators, but I never came across such a lovely lady in my entire service.
I'm not exaggerating anything about Sita madam, but whatever I have experienced in the past 2 months, that is the only I could express. మా మేడం తోటి తనకు బాగా చదువుంది, అప్పటి నుంచి కూడా మేడం నేచర్ ఏంటో నాకు తెలుసు. అయినప్పటికీ తర్వాత ఇక్కడ తనతో పాటు పనిచేయటం నిజంగా 2 months అయినప్పటికీ నాకు నా జర్నీలో ఇది ఒక వండర్ఫుల్ ఫీలింగ్ అనే చెప్పగలుగుతాను. నేను తప్పనిసరిగా ఒక ఎంప్లాయీ లేదా ఎవరికైనా సరే రిటైర్మెంట్ ఉండేది. వాట్ ఆర్ ద ఫుడ్ స్టెప్స్ యు ఆర్ లీవింగ్ ఇన్ ఆఫీస్ after completion of your service? What more your colleagues or subordinates learning from you at the time you served in the office is most critical. అది సీతా మేడం విషయంలో ఇప్పుడు వీళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని క్రోడీకరిస్తే ఇక వారికి అంతకన్నా గొప్ప సంతృప్తి కూడా లేదని నేను భావిస్తాను. Being an Alpha Christian, what I believe is, as Bible said, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుకున్నాడు. నువ్వు ఎప్పుడు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటావు అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నీకు ఆ వరం ఇస్తాడు. That I could see in that. తన తల్లిదండ్రులని లేకపోతే పెద్దవారిని తాను గౌరవించినటువంటి ఆ విధానం అయితేనేమి, తను నమ్మిన పనిని తను చేస్తూ పోతున్నటువంటి క్రమంలో తనకు వచ్చినటువంటి ఎప్పుడైనా సరే ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ అనేది లేకపోతే అపాయింట్మెంట్ అనేది రిటైర్మెంట్ అనేది ఎవ్రీబడి నోస్. ఆ డేట్ దట్ వాస్ ఫిక్స్డ్, ఎవ్రీబడి నోస్. కానీ పిల్లలు ఎంతమంది చివరికంతా సంతోషంగా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ రిటైర్ అవుతారంటే చాలా తక్కువ అవకాశం ఉంది. మా సీతా మేడం ఇంకొక 2-3 సంవత్సరాలు హ్యాపీగా చేయగలిగేంత గొప్ప ఆరోగ్యాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చారు. అది గొప్ప వరమని నేను ఫీల్ అవుతుంది. వారు ఇలాంటి సర్వీస్ని వివిధ పాఠశాలలో కొనసాగించి చివరి మజిలీగా మేమందరం కలిసి వారితో పాటు కూడా మీ కుటుంబ సభ్యులు మత్స్య అన్నారు సీతమ్మ గారి వారికి చెప్పింది. వారి వరంలో మేము కూడా ఒక చెట్ల వారి ఉండటాన్ని నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటికీ కాలాతీతం అయిపోయింది కాబట్టి వారి యొక్క భవిష్యత్ జీవితం నేను ఎక్స్పెక్ట్ చేసిన వారికి ఇష్టమైన వ్యక్తుల మధ్య ఇష్టమైన స్థలం ఇష్టమైన సంతోషంగా సరదాగా గడుపుతూ నిర్మాణాలతో మనవరాలతో వారి జీవితం సంతోష మనస్ఫూర్తిగా కోరుతుంది. చాలా సార్లు చెప్పారు, మన సంతోషాలు వస్తే క్లాప్స్తో మనం చూపించాలి, కలిస్తే వేరే రకంగా అనిపిస్తుంది. మీ అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి సన్మాన గ్రహీత మా సీతారామ మరియు సీతారామ వేదికని అలంకరించినటువంటి ఇతర పెద్దలు సోదర ఉపాధ్యాయులు వేదికను ముందు ఆశీర్వదించినటువంటి ఉపాధ్యాయుని ప్రియమైన విద్యార్థులందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను చాలా మాట్లాడాలని అనిపిస్తుంది. అయితే ప్రత్యేకంగా మేడం గారిని సన్మానించడానికి ఇక్కడికి చేసినటువంటి టేగోపల్లి మండలం బేతంపూడి జెడ్పీహెచ్ఎస్ బేతంపూడి స్టాఫ్కి హృదయపూర్వక కృతజ్ఞతలతో కూడినటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. మా జెడ్పీహెచ్ఎస్ గౌతంపూర్ తరఫున ధన్యవాదాలని అభిమానానికి ఆశీర్వదించి అది మన గొప్పతనం కావాలనుకుంటారు. వచ్చేటట్టు చేయడం అనేది సీతా మేడంలో ఎంత గొప్పతనం. ఎందుకంటే నేను జెడ్పీహెచ్ఎస్ సుజాత్ నగర్ నుంచి ఇక్కడికి ఆరోగ్యంగా మీద వచ్చాను. ఈరోజు అక్కడ జెడ్పీహెచ్ఎస్ సుజాత్ నగర్లో
వాస్తవ్యుడు, అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, అక్కడే చదువుకున్నాడు. వీరభద్రరావు గారి సన్మాన కార్యక్రమం ఒక ఎత్తున జరుగుతూ ఉంది. అక్కడి నుంచి తప్పించుకొని ఎలా రావాలని ఆగమేఘాల మీద వచ్చానో నాకు తెలియలేదు. దానికి కారణం ఏం లేదు, సింపుల్ థింగ్, సీతా మేడం లాగేశారండి. ఓకే, అలా సరే. నేను ఎక్కువ చాలాసేపు మాట్లాడగలను, కానీ సమయం తక్కువ ఉన్నందున రెండే విషయాలు. వీడియోలో రికార్డ్ అవుతారా మాట్లాడేది? సీతా మేడం గురించి మనం ఎన్ని మాటలు చెప్పినా అది చాలా తక్కువ. నిజంగా సీతా మేడంకి మనం ఏమైనా ఇవ్వదలుచుకుంటే, ఏమైనా చేయదలుచుకుంటే నిస్సంకోచంగా నిర్భయంగా మేడంని అనుసరించడమే వాటి వర్కింగ్ స్టైల్. సచ్ ఏ వండర్ఫుల్ వర్క్. ఆమెలాగా మీకెవ్వరూ పనిచేయలేదు. ఆ పనితీరు నేర్చుకుంటే, ఆ పనితీరుని నేర్చుకుంటే చాలు, మనకి తెలియకుండా మనమే చాలా గొప్ప వ్యక్తులం అయిపోతాం. ఇకపోతే కొన్ని సందర్భాల్లో ఒక కాలంలో మీకు ఎంతమంది బిడ్డలమ్మా అని అడిగేవాళ్ళు. ఎంతమంది బిడ్డలు ఉంటే అంత గొప్పవారు కావాలి. ఆ తర్వాత సమయం ఎలా వచ్చిందంటే, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, నీకు ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, నువ్వు అందరి హృదయాల స్థానాన్ని సంపాదించుకున్నావు. నిజంగా వాస్తవంగా మనుషులు అడగాల్సింది, సంపాదించుకోవాల్సింది ఏంటంటే, నీవు ఎందరి హృదయాల స్థానం సంపాదించుకున్నావు. మరి మా సీతమ్మ ఇంతమంది హృదయాలు